గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. బీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు చేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు సిద్ధమవుతున్న వేళ ఈ కీలక మార్పులు చేయడం అనివార్యంగా భావిస్తున్నట్టు సమాచారం. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను కేటీఆర్కు ఇవ్వగా ఇప్పుడు ఆ బాధ్యతను హరీష్ రావుకు ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కేటీఆర్కు సరికొత్త బాధ్యతలు అప్పచెప్పేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు శ్రేణులు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులోనూ త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహిన ఫలితాలు రావటంతో సైలెంట్ అయిన గులాబీ బాస్ లోక్సభ ఎన్నికల్లో తన స్ట్రాటజీలతో సత్తా చాటాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలకు అంతగా ఆదరణ లేకపోవటం, తనకు దేశం రాజకీయాల్లో మంచి పరపతి ఉండటంతో రాష్ట్ర రాజకీయాలను తన కుమారుడు కేటీఆర్కు అప్పగించి తాను ఢిల్లీకి వెళ్దామని ప్లాన్ వేసుకున్నట్టు ఇన్ని రోజులు ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీ ఎన్నికలతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాగా ఇప్పుడు కేసీఆర్ కొత్త వ్యూహాన్ని అమలు చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా పార్టీని దేశ రాజకీయాల్లోనూ బలోపేతం చేయాలన్న యోచన చేస్తున్నట్టు సమాచారం. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ పార్టీలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికలపై అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పడనుండటంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు జంపింగ్ జపాంగ్స్ కూడా గట్టిగానే ఉంటాయని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో కేటీఆర్ హరీష్ రావుకు కొత్త బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే అసెంబ్లీలో తాను లేకున్నా ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించిన హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండగా హరీష్ రావుకు ఆ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. మాస్ లీడర్ గా మంచి పేరు ఉండటంతో పార్టీలో ఉన్న నేతలందరికీ హరీష్ రావుపై మంచి అభిప్రాయం ఉండటం, ఆయన నాయకత్వంపై నమ్మకం ఉండటం, ఎన్నికల సమయంలోనూ అసంతృప్తులను బుజ్జగించడంలో కీలక పాత్ర పోషించటం, చాలా సందర్భాల్లో అప్పచెప్పిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకోవడం లాంటి వాటిని పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక కేటీఆర్ ను లోక్సభకు పంపాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేసీఆరే పోటీ చేసి దేశ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారం జరగ్గా ప్రస్తుత పరిస్థితుల్లో తాను రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తనదైన బాధ్యత నిర్వర్తించి కాంగ్రెస్ కు ధీటుగా సమాధానం చెప్పాలని చూస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానున్నట్టు తెలుస్తోంది. కవితను ఎమ్మెల్సీగానే కొనసాగిస్తూ కేటీఆర్ ను లోక్సభ బరిలోకి దించడం ద్వారా పార్లమెంటులోనూ పార్టీ వాయిస్ బలంగా వినిపించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని లోక్సభ సీట్లలోనూ బీఆర్ఎస్ పోటీ చేయాలని నిర్ణయించడంతో కేటీఆర్ కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు శ్రేణులు చెబుతున్నాయి. మరో వారం రోజుల్లోనే కేసీఆర్ పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.